తొట్టలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే